ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా, తీవ్ర టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఆల్రెడీ హైకోర్టు అయితే ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పడం అయితే తీర్పు ఇచ్చినట్లు, మొత్తానికి ఇది అంగీకార యోగ్యంగా రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా పూర్తి స్థాయిలో ఏమి జరిగినా కూడా మొత్తానికి ఉప ఎన్నిక వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్న విధంగా సంకేతాలు ఇచ్చారు, రాజీనామా చేసినట్లే. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ ఇక్కడ మనకు కాంగ్రెస్లోకి అయితే రావడం అయితే జరిగింది కాబట్టి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే బీఆర్ఎస్ను అన్నీ అన్నారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మొత్తానికి ఇప్పట్లో ఉప ఎన్నికలు రావని వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్టేషన్ గన్పూర్లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఇక కోట్ల పైన ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందన్నారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ముక్కలు చేశారని, అది అడిగినందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని తెలిపారు. ఇక కేసీఆర్ కుటుంబ చేతిలో తెలంగాణ బందీ అయిందని చెప్పేసి కడియం శ్రీహరి విమర్శించారు. కాగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తున్నారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక అసెంబ్లీ స్థానం స్టేషన్ గన్పూర్ త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ ఎన్నికల్లో తాటికొండ రాజే విధులను సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తానికి మరోసారి రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నట్లు, మొత్తానికి పార్టీ తొలగించినా లేదంటే పార్టీ ఫిరాయింపులు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మొత్తానికి ఒక సంకేతం ఇచ్చే విధంగా చేశారు. ఇంకా ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ఒక ఇంటిమేట్ అయితే ఇచ్చే ప్రయత్నం